నేను ఇవాళ ఒక ఘనకార్యం చేశాను. అదేంటో తెలుసా? చెప్తాను వినండి. వాళ్ళు పరాటా చేద్దామని చెప్పి బాగా ట్రై చేసేసాను. అని అక్కడే ఏదో ప్రాబ్లం వచ్చి మొత్తం దొబ్బింది. ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అస్సలు ఉండకూడదు. ఏంటంటే నేను చపాతీ పిండితో నూలు పరాటా ట్రై చేసి ఏంటి దాంతోనే చేయాలని ఊరికే అనలేదు. మరి అసలు నాకు అవసరమా? నా పాటికి నేను ఏదో మాడిపోయిన చపాతీ చేసుకోక నూలు పరాటి అంట, నూలు పరాటి చూసాక మా ఆయన నాకు నీ చపాతీ వద్దు పరాటా వద్దు అని చెప్పి బయటకు వెళ్ళిపోయారు. ఏ మాటకి ఆ మాటలేండి, నూలు పరాటా కాకపోయినా టేస్ట్ మాత్రం బాగుంది. చపాతీకి అయితే మేము ఒత్తిడి పిండి కిందకి బియ్యం పిండి తీసుకుంటాం. మరి మీరే పిండి తీసుకుంటారో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అసలు మా ఇంట్లో చపాతీలు ఎలా ఉంటాయి తెలుసా? ఇలా నోట్లో వేసుకోగానే సప్పని కరిగిపోతాయి. అబ్బా అలాగే మీరు ఇంకెవరు నెక్స్ట్ టైం ట్రై చేయకండి. అలా బాగుంది, నేను దీన్నే తినేస్తాను. అస్సలు ట్రై చేయకండి రా బాబు. ఇంట్లోకి మధ్యాహ్నం చేసుకున్న పప్పు ఉంది, పప్పు వేసుకొని తినేస్తాను. ఇంట్లో ప్రాబ్లం ఏంటో తెలుసా? అసలు చపాతీకి పప్పు ఏంటి అంటారు, బయట అయితే రోటీ కర్రీ. ఏంటమ్మా? రోటీ కర్రీ. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బై.